హాయ్ అండి. ఇప్పుడైతే 11 అవుతుంది. ఇప్పుడైతే టీ తాగుతుందండి. ఇంకా నిన్న మొన్న నైట్ అస్సలు నిద్రలేదండి నాకు. మొన్న ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి వచ్చాక టిఫిన్ తినేసి పడుకుందాం అంటే అసలు కాలు పెయిన్ వచ్చేసిందండి. కాలు దగ్గర బొట్టన వేలు దగ్గర గోరు చుట్టేదంట. నాకు అసలు ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా రాలేదు. అదేమో మా ఆయన గారు గోరు చుట్టూ అంటున్నారు. పెయిన్ మాత్రం విపరీతంగా వస్తుందండి. తట్టుకోలేకపోతుంది అనమాట. నైట్ చురుకు మనం పొడిచేసేది. ఇంకా నిద్రపోలేదు అస్సలు. ఇంకా మార్నింగ్ అయితే నేను 4కి పడుకుని 10కి లేసాను. నేను వంటంతా మా ఆయన గారు చేశారు. తర్వాత వచ్చేసి నిన్న నైట్ ఏదో మధ్యాహ్నం నిన్న నైట్ కూడా సరిగా లేదు కదా, ఈ రోజైనా పడుకుందాం కదా అనుకుంటే నైట్ ఇంకా దారుణం అయిపోయిందండి. సురుకుమని పొడిచేస్తుందన్నమాట. ఏదో సూదులు ఉంటాయి, సూదులు ఇచ్చుకుని పొడిచినట్టుగా పెయిన్ వస్తుంది. అసలు బెడ్రూమ్లో కూడా పడుకోలేకపోయినండి. ఇంకా బయటకు వెళ్ళిపోయి దివనగడి దగ్గర పడుకొని అదన్నా 5 గంటలు పడుకొని 6 గంటలు లేవాల్సి వచ్చింది. మా ఆయన గారు ఇంకా లేపరమాట. 6 గంటలు బాబుకి స్కూల్ టైం అవుతుంది, పెట్టగలవా అంటే నేనైతే పెట్టలేని చెప్తే మా ఆయన గారే రెడీ చేశారండి అండి ఈరోజు కూడా. తర్వాత నాకు కాఫీ కూడా ఇచ్చారు. అప్పటికి అస్సలు బాగాలేదు. ఏడ్చేసిన కూడా మార్నింగ్ అయితే నేను అంత నొప్పి వచ్చేసింది అన్నమాట. కాలు చూసారు. ఇప్పుడైతే ఇలా మాట్లాడుతుందంటే నేను ఇంకా మా ఆయన గారు ఇప్పుడు వెళ్ళిపోయారు కదండి డ్యూటీకి. ఆ తర్వాత కాఫీ పెట్టుకొని వెళ్తే సీమ్ అయితే బయటకు వస్తుందండి నడుస్తుంటేనే. బిగిసిపోయింది కదా, బిగిసిపోవడం వల్ల సీమ్ కొంచెంగా బయటకు వచ్చేస్తుంది. అందుకే తుడుస్తుంటే ఇంకా తుడిచేసి చూస్తే బాగా సీమ్ పట్టిస్తుంది కాలు అంతని. ఇదైతే కనుక నొప్పి మనసు చూస్తే చిన్నది కానీ నొప్పి మాత్రం చాలా ఎక్కువగా ఉందన్నమాట అండి. ఇప్పుడైతే కొంచెం నొప్పి తగ్గింది, అందుకే మాట్లాడుతుందండి. ఇప్పుడైతే తర్వాత హాస్పిటల్కి వెళ్తాను. ఓకే.